Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss next model in time and work. And the model is most important for all questions in time and work. ఎందుకంటే క్వశ్చన్ రీడింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే క్వశ్చన్స్ కి ఈ ఒక 2-3 క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్ గా ఫ్రేమ్ చేస్తాడు వాడు. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇవన్నీ కలిపితేనే ఆ పెద్ద క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డిఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. డిఏ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ బి వర్క్ ఎఫిషియన్సీ రేషియో ఈజ్ 2:3. సో ఖచ్చితంగా ఇక్కడ రేషియోస్ గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సి వస్తుంది. సో A and B work efficiency ratio is 2:3. They together can complete a work in 6 days. Then how many days A alone and B alone can do it in? ఇది క్వశ్చన్ వాడు ఇచ్చింది. మనకి ఏమి ఇచ్చినాడు వాడు? ఎఫిషియన్సీస్ మాత్రమే ఇచ్చాడు. ఎఫిషియన్సీ రేషియో A to B ఎంత ఇచ్చినాడు అంటే 2:3. ఎఫిషియన్సీ రేషియో ఎంత అండి? 2:3. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినాను. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ 1 days వర్క్ గా తీసుకోండి. ఎఫిషియన్సీ నథింగ్ బట్ 1 days వర్క్, ఒక్క రోజు వర్క్. సో ఏస్ 1 days వర్క్ ఎంత? 2. బీస్ 1 days వర్క్ ఎంత? 3. సో ఏ ప్లస్ బి ఇస్ 1 days వర్క్ ఎంత వస్తుందండి? 2 + 3 becomes what here? 5. 2 + 3 ఎంత అండి? 5. సో ఏస్ 1 days వర్క్ ఇస్ 2, బీస్ 1 days వర్క్ 3 అయినప్పుడు ఏ ప్లస్ బీస్ 1 days వర్క్ ఎంత అండి? 5. అండ్ క్వశ్చన్ చూడన్నా, దే టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 6 days. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేసే టుగెదర్ ఏ అండ్ బి వర్క్స్. సో హౌ మెనీ డేస్? 6 days. సో ఒక వర్క్ ని ఫినిష్ చేయడానికి ఏ అండ్ బికి ఎంత టైం పట్టిందండి? 6 days టైం పట్టింది. ఓకే, ఎంత వర్క్ చేశారో మనకు తెలియదు. ఆ వర్క్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడు. సార్ 6 days లో టోటల్ వర్క్ ఫినిష్ అవుతుంది. యాక్చువల్లీ ఏ ప్లస్ బి ఇస్ 1 days వర్క్ ఎంత చెప్తున్నాడు? 5. అంటే ఏ ప్లస్ బి ఇస్ 1 days వర్క్ 5 అయినప్పుడు 6 days లో ఎంత వర్క్ చేసి ఉంటారు? 1 day 5 papers రాస్తున్నారు, అలా 6 days చేయాలి. సో 6 × 5 ఎంత అండి? 30. అంటే యువర్ టోటల్ వర్క్ ఎంత అండి? 30. యువర్ టోటల్ వర్క్ ఈజ్ 30. ఇంకా రిమైనింగ్ ఆన్సర్ ఈజీ అయిపోతుంది. సో టోటల్ వర్క్ 30. ఏస్ ఎఫిషియన్సీ ఎంత? 2. ఏ ఎఫిషియన్సీ 2 అయినప్పుడు 30 వర్క్ ఎన్ని రోజులు ఫినిష్ చేస్తారండి? సో 30/2, 2 1s are 2 15s. దట్స్ ఇట్. 15 days లో ఫినిష్ చేస్తారు. వాట్ అబౌట్ బి? బి ఎంత టైం తీసుకుంటారు? 3 days. సారీ, పర్ డే ఎంత అండి? 3. పర్ డే 3 papers రాస్తున్నారు. టోటల్ వర్క్ ఎంత అండి? 30. 30/3 that is equal to how many days? 10 days. So A alone can finish that work in how many days? 15 days. B alone can do it in how many days? 10 days. So it's clear, I think so. ఇంకొకసారి చూడు. A and B work efficiency ratio is 2:3. Efficiency 2:3 రాసుకున్నాను. ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నారు, 6 days ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎఫిషియన్సీ అంటే 1 days వర్క్ కాబట్టి 2 + 3 5. A + B is 1 days వర్క్ is 5. సో 6 days కలిసి వర్క్ చేశారు కాబట్టి 6 5s are 30. టోటల్ వర్క్ ఈస్ 30. సో ఆ 30 వర్క్ ని ఏ 1 days వర్క్ 2 కాబట్టి 30/2 that is equal to 15 days and B 30/3 that is equal to 10 days. So I think so it's clear. Next, A is 20% more efficient than B. A is 20% more efficient than B if A can do it in 20 days. If A can do it in 20 days, then B can do it in how many days? That is your question. Let us observe. 20% more efficient. అది మీకు తెలియాలి. 20%. It's a related percentage. So first statement ఒకటి దేనికి సంబంధించింది? పర్సంటేజ్ సంబంధించింది. సో 20% more, 20% less అనేది పర్సంటేజ్ లో నేర్చుకునే ఉంటాం మనం. సో 20% జనరల్ ఏం చెప్పినా 20% అంటే ఎంతండి? 1/5. 20% అంటే ఎంతండి? 1/5. సో ఇక్కడ అబ్జర్వ్ చేయి,
ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. ఎవరికంటే? బి కంటే. కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ ఎఫిషియన్సీ తీసుకుంటే బి 5 తీసుకుంటే ఏ ఎంత తీసుకుందామండి? 6. ఏ ఎంతండి? 6. ఇది ఎందుకు రాశాను అనేది పర్సంటేజ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాను. ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి కాబట్టి బి రెఫరెన్స్ వాల్యూ 5 తీసుకున్నాను. మోర్ ఉన్నారు కాబట్టి 5 + 1 ఎంతండి? 6. ఇవేంటి బాబు? ఎఫిషియన్సీస్. ఎవరి ఎఫిషియన్సీ? ఏ అండ్ బి. ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 days వర్క్ సార్. ఎఫిషియన్సీ అంటే ఏంటండి? 1 days వర్క్. రైట్. ఇది ఎఫిషియన్సీ అండి. ఇది ఎఫిషియన్సీ. రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? బి అలోన్ కావాలి. బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. దానికి ఒక హింట్, ఒక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చినాడు వాడు చూడు. ఏ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? 20 days అని చెప్పాడు. ఓకే, ఏస్ 1 days వర్క్ ఎంత ఇక్కడ? 6. ఏస్ 1 days వర్క్ 6 అయినప్పుడు 20 days వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్ కోసం. ఆ వర్క్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? అంటే రోజుకి 6 papers రాస్తున్నారు, 20 days పని చేస్తున్నాడు. రోజుకి 6 papers 20 days అంటే 20 × 6. 20 × 6 ఎంత అండి? 120. అంటే యువర్ టోటల్ వర్క్ ఎంత అండి? 120. యువర్ టోటల్ వర్క్ ఈజ్ 120. టోటల్ వర్క్ ఈజ్ 120. ఈ 120ని బి ఎన్ని రోజులు చేస్తారనేది క్వశ్చన్. ఓకే, 120 టోటల్ వర్క్ ఈజ్ 120. ఈ 120ని ఎవరు చేయాలి? బి చేయాలి. బీస్ 1 days వర్క్ ఎంత? 5. బీస్ 1 days వర్క్ 5 కాబట్టి 120/5. 5 ones are 524s. 5 ones are 524s. Your answer is 24 days. So I think so it's clear. అండ్ ఇదే క్వశ్చన్ ని ఇంకొక విధంగా కూడా అడగచ్చు, ప్రాబ్లం లేదు. ఏ ఈజ్ 20% లెస్ ఎఫిషియెంట్ దాన్ బి. ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ ఇక్కడ ఇచ్చాడు. ఇన్ కేస్ లెస్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఏమైనా పర్సంటేజ్ ఇవ్వచ్చు అండి, ఏదైనా ఇవ్వచ్చు. సో ఏ ఈజ్ 20% లెస్ ఎఫిషియెంట్ దాన్ బి అంటే ఏంటి? సో ఏ బి వాల్యూస్ రాసుకుంటున్నా. సో రెఫరెన్స్ వాల్యూ ఏంటండి? బి. అండ్ ఏ ఎంత వస్తుందండి? 4. ఎందుకంటే 4 వస్తుందంటే లెస్ ఎఫిషియెంట్ అన్నాడు కాబట్టి 4 గా తీసుకుంటున్నాం. రెగ్యులర్ స్టోరీ ఇంకా. ఇఫ్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? 20 days. 1 days వర్క్ ఎంత? ఏది ఇక్కడ? 4. ఇక్కడ చూస్తే 6, ఇక్కడ చూస్తే 4. పొరపాటున ఇక్కడ లెస్ బదులు మోర్ బదులు లెస్ తీసుకున్నాం అంటే పోతుందండి. డిపెండ్స్ ఆన్ క్వశ్చన్, మనం మూవ్ అవ్వాలి. సో 1 days వర్క్ 20 అయినప్పుడు 1 days వర్క్ 20 అయినప్పుడు ఏస్ 1 days వర్క్ 4 కాబట్టి ఏ కెన్ డూ ఇట్ ఇన్ 20 days కాబట్టి ఏస్ 1 days వర్క్ 4. 4 × 20 బికమ్స్ ఎంత అండి? 80. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఈ 80 వర్క్ ని ఎవరు ఫినిష్ చేయాలి? బి ఫినిష్ చేయాలి. బీస్ 1 days వర్క్ ఎంత? 5. 1 days వర్క్ 5 అన్నప్పుడు 80/5. 5 ones are 516s. 5 ones are 516s. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఇవి కాంబినేషన్స్ లో ఇస్తారండి. ఇది ఒక హింట్ గా, ఒక ఇన్స్ట్రక్షన్. దీని నుంచి ఇది ఫైండ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ డిఐ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ కాన్సెప్ట్. సో ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.